నమస్తే అండి. వెల్కమ్ టు నెలబిమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో పెట్టేసి. ఈరోజు చాలా హెల్దీ ఐటమ్ జొన్న పిట్టు. మన ఆడపిల్లలకి వయసుకు వచ్చినప్పుడు పెడుతుంటారు. అదే కాకుండా హెల్దీగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ప్రోటీన్ ఫుడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. దీని మీద కొంచెం నెయ్యి తగిలించి తిన్నామంటేనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికి ఫస్ట్ మనం జొన్నలు నానబెట్టుకుందాం. నేను మార్నింగ్ నానేసానండి 7కి, ఈవినింగ్ చేశాను. అట్లా టైం చూసుకొని నానబెట్టుకోండి. కొబ్బరి తురుము, బెల్లం, తీపికి తగినట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. హెవీగా కాదు, మళ్ళీ జావ్ అయిపోతుంది. యాలక్కాయలు స్మెల్కి, అరోమాకి. ఓకే, మిక్సీ పట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత దాన్ని డ్రైన్ చేసుకున్నాను. చిల్లులు దాంట్లో వేసుకొని ఇలా కొంచెం బరకగానే వేసుకోవాలి. 2 సగాలు చేసుకోండి. ఫస్ట్ ట్రిప్పు బొంబాయి రవ్వలాగా వేసుకోండి, అలాగా రవ్వగా. రెండో ట్రిప్పు కొంచెం గోధుమ రవ్వలాగా వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. కొబ్బరి తురుము కూడా కలిపేసాను, దాంతోపాటు యాలకులు కూడా వేసేసాను. ఓకే, ఇప్పుడు కొంచెం బియ్యం, నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ముద్ద కట్టేదానికి ఉంటుందని. ఓకేనా, బరకగా కాదు, మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న పిండి అయినా సరే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు లేదు, అందుకని నానబెట్టుకొని కొంచెం బియ్యం, ఒక హాఫ్ గ్లాసు, నేను 1/2 కేజీ జొన్నలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. నీళ్ళు తొందరపడి ఎక్కువ కలిపే కాకండి, కొంచెం కొంచెంగా గోధుమ పిండికి, చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలాగే కలపాలి. కొద్ది కలుపుకుంటా ఫస్ట్ బెల్లం వేసుకుందాం. బెల్లం వేసేసుకొని కలుపుకుందాం మొత్తం, పిండి మొత్తం. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా గడ్డలు లేకుండా జాగ్రత్తగా దంచుకొని, లేదు కుదిరితే చాకుతో తురుముకోండి, సరిపోతుంది. అప్పుడు వేసేసి బాగా కలుపుకోండి. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా నలుపుకొని కొంచెంగా పిండి మొత్తం కలిపేసుకోండి. ఫస్ట్ వీలైనంత వరకు బెల్లం కలిసేలాగనమాట. ఓకే, ఇది చాలా హెల్దీ ఐటమ్ అండి. పిల్లలందరికీ పెడుతుంటారు, వయసుకు వచ్చిన పిల్లలకి తప్పకుండా పెడుతుంటారు. తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా మంచిది. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోండి. చపాతీ పిండి అంత లూజ్గా కాదు, వాటర్ కొద్దిగా వేసుకోమంటారు. నీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా వచ్చేలాగా కన్సిస్టెంట్ కలుపుకోండి. జావ అయ్యిందా ఇంకంతే సంగతి. మీకు ఆ భయం కనుక ఉంటే కాస్త పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ జావ అయినా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి పూసేసుకుందాం. నెయ్యి వాడాలండి. నెయ్యి మంచిది, అదేం కొలెస్ట్రాల్ కాదు. అతిగా ఏది తిన్నా మంచిది కాదు. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఈ మధ్యకాలంలో అసలు వీడియోసే పెట్టలేదు, చాలా లేట్ అయిపోయింది. ఇంటికి చుట్టాలు అందరూ వచ్చేసరికి హాలిడేస్ టైం కదా, వదిన పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. సో అందుకని వీలు కాలేదు. చాలా రోజులు అయిపోయింది నేను కూడా పెట్టి. ఇలా అన్ని ప్లేట్లకి పూసుకోండి. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక్కో ప్లేట్కే పూయండిలే, మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో మళ్ళీ అదొకటి క్లీన్ చేసుకునే పని. ఉండకట్టుకొని దానికి తగ్గట్టుగా మధ్యలో లావుగా పెట్టుకోమాకండి, వీలైనంత వరకు పలచగానే ఒత్తుకోండి. కుడుములు ఒత్తుకుని ఉంటారు కదా అలాగా. ఇలా ముద్దలుగా కూడా పెట్టుకోవచ్చు కానీ ఉడకదు లోపల, అందుకని ఇట్లా పెట్టాను. కొంతమంది గుడ్డ కట్టి కూడా పెడుతుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలాగా, బట్ నెయ్యి పడాలి దేనికైనా కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా నెయ్యి రాసుకొని అన్ని ప్లేట్లకి పెట్టుకొని, మందంగా పెట్టుకోకండి, ఉడకవు. పలుచగా పెట్టుకోండి, అలానే మరీ పలుచగా పెట్టుకోకండి, బాగోదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. దాని మీద ఒక 1/2 స్పూన్ కానీ అట్లా నెయ్యి వేసేసుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ అట్లా
లడ్డూల్లా చేసుకొని ఒక్కొక్క దాంట్లో పెట్టుకోండి. చూసారా అన్నీ ఇలా పెట్టేశాను. నాకు కరెక్ట్గా ఈ 3 ప్లేట్లకి సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇడ్లీ పాత్రలోనే పెట్టాను. ఇడ్లీ పాత్ర వేడెక్కాక నీళ్ళు ఒక్కొక్క ప్లేట్ అలా పెట్టేసేస్తున్నాను. మంట కంప్లీట్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ అలా పట్టింది. మనకు ఎలా తెలుస్తుందంటే టూత్పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకొని గుచ్చి చూడండి, దానికి ఏం పిండి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. చూడండి, వేడి వేడి జొన్న పిట్టు రెడీ అండి. దీని మీద నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. టీనేజ్ పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా మంచిది తింటే. నెయ్యి హెల్తీనే అండి, నెయ్యి ఏం అన్హెల్తీ కాదు. ఎప్పుడన్నా కొంచెం తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి పాతకాలం వంటలు, వెరైటీ వంటలు, కొత్తవి అన్నీ తెలుసుకోవచ్చు. బాయ్.